అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని పరిశుద్ధమైన వాగ్దానము. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. ఈ వాక్యాన్ని క్రమం తప్పకుండా వింటున్నటువంటి ప్రియ సహోదరుడ సహోదరి, మరొకసారి ప్రభువుపేట మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినాన్న ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మన అవసరతలు అక్కర్తలు తీర్చబడాలంటే అనేకసార్లు మనం మనుషుల వైపు చూస్తూ ఉంటాము, అధికారుల వైపు చూస్తూ ఉంటాము. అయితే దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానికి తెలియపరుస్తూ ఈ మాటలు రాసినట్లుగా మనం గమనించవచ్చు. దేవునిని మనం మహిమపరుస్తూ, దేవుని నామాన్ని ఆరాధిస్తూ, దేవుని నామాన్ని స్తుతిస్తూ మనం ముందుకు కొనసాగినట్లయితే మన ప్రతి అవసరత అక్రత ప్రభువు తీర్చేవారిగా ఉన్నారని దేవుని యొక్క వాక్యము గుర్తు చేస్తూ ఉంది. ప్రియ సహోదరుడా సహోదరి, నీవు ఏ అవసరత కలిగి ఉన్నా దానిని ప్రభువుకి తెలియపరిచినట్లయితే పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక నీకు ఏది అవసరమో నీ అవసరత తీర్చి నిన్ను ఆశీర్వదించేవారిగా ఉన్నారని ప్రభువుపేట మరొకసారి గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. రండి ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధులైన మా పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు. మీ యొక్క వాక్య లేఖన భాగాల ద్వారా మరొకసారి మాతో మీరు మాట్లాడేందుకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాము. ప్రభువా, మిమ్మల్ని మేము మహింపరిచినట్లయితే మా ప్రతి అవసరత తీర్చేటటువంటి దేవుడుగా ఉన్నారని మీరు సెలవిస్తూ వచ్చారు. ఈ దినాన్న ఈ వాక్యాన్ని విన్నటువంటి ప్రతి వారి యొక్క జీవితంలో వారి కలిగి ఉన్నటువంటి అవసరతలు తీర్చండి. వారి ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నారేమో అయ్యా, మరి వివాహం కొరకు ఎదురు చూస్తున్నారేమో తండ్రి. అదేవిధంగా బిడ్డలు లేక ప్రభువా సంతానం కొరకు ఎదురు చూసేవారు ఉంటున్నారేమో. అదే అప్పుల బాధలతోటి, నిందలతో, అవమానంతో వారు జీవిస్తూ అందులోంచి వారికి విడుదల కలగాలని ప్రభువా మీ వైపు వారు చూస్తున్నారేమో. వారు ఏ అవసరత అక్రత కలిగి ఉన్నారో అవసరత నుంచి ప్రభువా వారికి దేవా మరి ఆ అవసరతను తీర్చి ప్రభువా మరి మీ నామానికే ఘనత తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా మా ప్రభువా మరి మీరే కృప చూపించమని ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించి మీ నామానికే మహిమ తెచ్చుకోమని తండ్రి. సమస్తమైన ఆధిపత్యం మీకు ఆరోపించుకుంటూ మీ కృపగల హస్తాలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ యేసు నామమును స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రిని దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై నడిపించును గాక, ఆమేన్.